పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రసంగి పుస్తకం 11 అధ్యాయము 9 వచనములో, యవనుడా నీ యవనమందు సంతోషపడము, యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకోనుము. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి యవనస్తులు మీ ఇష్టం వచ్చింది చూస్తున్నారు, మీ ఇష్టం వచ్చిన స్థలాలకు వెళుతుంటున్నారు. యవనస్తులు చేయకున్నటువంటి పనులు చేస్తున్నారు, మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు, వేసుకున్నటువంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు, అనేక రకాలైనటువంటి పాపాల్లో మగ్గిపోతుంటున్నారు. తల్లిదండ్రుల మాట వింటమలేదు, గురువుల మాట వింటమలేదు, పెద్దల మాట వింటమలేదు, ప్రభుత్వం యొక్క మాటలు వింటమలేదు. నీ ఇష్ట చొప్పున, నీ మనసు చొప్పున అన్నీ నువ్వు నెరవేర్చుకో. అది దేవుని గ్రంథంలో ఉంది. దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. ఆ రోజు తప్పించుకోలేవు. నీ పాపాన్ని బట్టి అగ్నిగుండంలో పడేస్తాడు, మరణిస్తావు, కేకలేస్తావు. తప్పించుకోవాలంటావా? ప్రభువుని యేసుక్రీస్తు నమ్ముకో. యవన కాలంలో ఉన్న పాపాల మాను